ఏపీ లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు సుప్రీంకోర్టు ఆర్డర్స్ అందగానే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన కుంభకోణంలో సిట్ అధికారులు ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి శనివారం వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు. సిట్ విచారణలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏమాత్రం సహకరించకపోవడంతో వీరిని సిట్ కస్టడీకి తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. బాలాజీ గోవిందప్పను కూడా తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు. మద్యం డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్న రాజ్ కస్రెడ్డి గ్యాంగ్ ఈ ముడుపులను బాలాజీ గోవిందప్పకు చేర్చారని సిట్ విచారణలో తేలింది. అక్కడి నుంచి ఈ ముడుపులు షెల్ కంపెనీల ద్వారా ఎవరికి చేరాయనే దానిపై ఇప్పుడు సిట్ తేల్చాల్సి ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ప్రమేయం ఉందని డిస్టిలరీల యజమానులతో పాటు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న సత్యప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్లలో పేర్కొన్నారు. ముడుపుల వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్ కు తాకడం, ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించడంతో తదనంతర కార్యాచరణపై సిట్ దృష్టి పెట్టింది. ముడుపుల కథ పొలిటికల్ బాస్ల వరకు చేరుతుందా అనే అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్ లను అరెస్టు చేశారు. ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో మద్యం డిస్టిలరీని స్వాధీనం చేసుకోవడం, తమ బ్రాండ్లను విక్రయించిన వ్యవహారంలో కమిషన్లకు సంబంధించి అప్పటి సీఎం జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పల పాత్ర ఉందని తెలిపారు. దీంతో సిట్ వీరిని A31, A32, A33 గా ఎఫ్ఐఆర్ లో చేరుస్తూ విజయవాడ కోర్టులో ఫైల్ చేసింది. విషయం తెలుసుకున్న వీరు ముగ్గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పోలీసులకు దొరకకుండా తిరిగారు. ఇందులో గోవిందప్పను ఇప్పటికే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.